ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక పర్యాయము మనం అందరం చదువుకుందాం. యోవాబు జనుల సంఖ్య ఎంత యున్నను, నా ఏలిన వాడువును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడువును రాజువునకు నీకు ఈ కోరిక ఎలాగూ పుట్టినను. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయాన్ని 3వ వచనాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథములో 24వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. మొదటి వచనం కాడి నుంచి మీరు చదవగలిగితే, దావీదు మహారాజు కంటే ఒక కోరిక కలిగిందంట. రాజుగారి కోరిక కలిగితే మరి ఆ కోరికను ఆపగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఏమంటే ఒక మనిషి కోరుకున్నాడు అనుకోండి, ఆ కోరిక కొన్నిసార్లు తీరకపోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా అయ్యగారు 2 కాసులు బంగారం కొనుక్కోవాలనుకున్నాను ఇప్పుడే అంటే కష్టం. కొంతకాలం తర్వాత సంపాదన బట్టో ఇతర వచ్చిన రాబడిని బట్టో కొనుక్కుంటారు. కానీ రాజుగారు తలుసుకుంటేనంట దెబ్బలకి కొదువా, ఆయన ఏది కావాలంటే అది నెరవేరుతుంది. ఇప్పుడు దావీదు గారు అనగా రాజుగారికి పుట్టిన కోరిక ఏంటి అని అంటే, ఒకసారి అంట తన మనసులో కలిగిన కోరిక ఏంటయ్యా అంటే, అసలు నా దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు, నా బలం ఎంత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా సైన్యం ఎంత, నా బలం ఎంత, నా దగ్గర ఉన్న సైనిక బలం ఎంత, ఈ సైనికుల దగ్గర ఉన్న ఈ యొక్క గుర్రాలు ఎన్ని, ఏనుగులు ఎన్ని, రథాలు ఎన్ని అన్నట్లుగా ఆ సైన్య సమూహముల గురించి తెలుసుకోవాలని కోరిక కలిగినప్పుడు తన ప్రియుడు తన దగ్గర వాడైన మోవాబుని పిలిచి ఈ ప్రశ్న వేస్తాడు. అబ్బాయి, నీకు టైం ఇస్తున్నా, వెళ్ళి మన ప్రాంతంలో ఉన్న లేదా నా రాజ్యములో ఉన్న యెరూషలేము రాజ్యములో ఉన్న సంస్థానాలన్నిటిలో అసలు సైనిక బలం ఎంత తెలుసుకునిరా. అప్పుడు ఆయన అంటాడు కదా, రాజా నీకు అసలు ఈ కోరిక ఎందుకు పుట్టింది? ఇది మనుషుల యొక్క కోరిక కాదు, ఇది ఏ దుష్ట సాతాను యొక్క కోరిక ఉంటుందేమో. అయ్యా దయచేసి ఓ మాట మీకు చెప్తానేమనుకోవద్దు. ఒకవేళ నీకు సైనిక బలం ఎంతో తెలుసుకోవాలంటే 100కు 100% ఉన్నారనుకో. ఇంకా బాగా చెప్పాలంటే 100% కంటే ఎక్కువే ఉన్నారనుకో. ఎందుకంటే నీ పక్షమున రాజ్యం ఏలేది నువ్వు కాదయ్యా, దేవుడే. కాబట్టి ఆ దేవుడు రాజ్యం వెళ్తున్నప్పుడు నీకెందుకయ్యా ఇవన్నీ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నాకు ఇక్కడ కలిగిన ఆలోచన ఏంటి, తర్వాత విషయాల్లో ఏం జరుగుతుందంటే, గబుక్కుని తెలుసుకోవాలనుకున్న దావీదు మీదకి దేవుని కోపం వస్తుంది. అయ్యా నీకు కలిగిన ప్రేరేపణ సాతాను ప్రేరేపణ, దానివల్ల ఇదిగో 3 రకాలైన శిక్షలు నీ ముందు పెడుతున్నాను అని దేవుడు తర్వాత చెబుతాడు. కానీ మోవాబు చెప్తున్న ఒక చక్కటి మాట నన్ను ఎంతో ఆకర్షించింది. ఏమనో తెలుసా? ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఎంత, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఎంత, నా దగ్గర ఉన్న నా పలుకుబడి ఎంత, నా స్తోమత ఎంత అని ఎత్తుక్కునే బదులు ఈరోజు ఒకటి అనుకో, నా దేవుడు నాకు 100% ఇచ్చాడు, నాకు ఇచ్చిన కుటుంబం చాలు, నాకు ఇచ్చిన సంపద చాలు, నాకు ఇస్తున్నదన్నీ కేవలం నా రెక్కల కష్టం కాదు కదా, ఇదంతా దేవుడు కష్టార్జితం, దేవుడు సంపాదన. ఏదో ఎదుటి వాడిని చూసి ఏడు పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా నా పరిస్థితి ఎందుకు నేను మార్చుకోవాలి?
దేవుడు నాకు ఇచ్చింది అంత మంచిది అనుకుందాం అనే ఆలోచన ఈరోజు సంఘానికి రావాలి. దావీదులాగా అది ఎంత ఉందో తెలుసుకుందాం, ఇదంతో తెలుసుకుందాం అని అనుకుంటే ఈరోజు చాలా మంది గొడవలు, చాలా మంది జీవితంలో అప్పుల పరిస్థితి, చాలా మంది జీవితంలో ఎందుకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారంటే రాబడి 10 రూపాయలు అయితే ఖర్చు 20 రూపాయలు. ఏమండి, ఆ యొక్క ఎదుటి వాడిని చూచిన వాటి విషయంలో బట్టో లేదా వాళ్ళ హోదా పెంచుకోవాలనో ఈరోజు అప్పుల పాలైపోయి లేనిపోనివి, పనికిరానివి, అవసరం లేనివన్నీ ఇంటికాడ తెచ్చుకొని ఈరోజు మనుషులు సతమతమైపోతున్నారు, బలహీనులైపోతున్నారు. ఈ మోయాబు దావీదుతో చెప్తున్న మాట మీతో నేను చెప్తున్నాను. దేవుడు మనందరికీ 100కు 100% ఇచ్చును గాక. అంతేగా, భర్త నాకున్న భర్త ఇంకొకటికి లేడు అనుకోవడమే, నాకున్న పిల్లలు ఇంకొకటి లేదు. మనం ఏం చేస్తాం? అదిగో చూడు, ఆలాయని చూడు, ఆవిడికి ఎన్ని కొని పెట్టాడు, ఈ పిల్లలు చూడు ఎంత మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారో అని ఎదుటి వాళ్ళ భర్తలు చూచో, ఎదుటి వారి భార్యలు చూచో, ఎదుటి వారి పిల్లలను చూచో మన పిల్లల్ని దెప్పి పొడుస్తూ ఉంటాం. నేనంటాను, మన దగ్గర లేనిది మన పిల్లల దగ్గర ఎలా ఉంటుంది? ఏమమ్మా, మన దగ్గర లేదు, చదువు లేదు, మన పిల్లలు చదువుకోవడం మంచిదే, కానీ వాడు చదవకపోయినా సరే వాడిని రుద్దడం, కొట్టడం, బాధించడం కరెక్ట్ కాదు. అందుకని మన దగ్గర లేనిది మన బిడ్డల దగ్గర ఉండాలని కోరుకోమాకండి. నువ్వేమో తాగుతావా, అది చూసి నీ కొడుకు తాగడం మొదలెడుతుంటే ఎందుకు తాగుతావు మనం ప్రశ్నిస్తాం. మన దగ్గర లేనిది మన బిడ్డ దగ్గర ఉండాలని కోరుకోకూడదు. మనం ఎలాగైతే ఉన్నామో మన బిడ్డ కూడా మనకంటే ఇంకా 100% మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఈరోజు ఒక మాట నీతో మాట్లాడాలనుకుంటున్నాం. ఈ మోవాబు ఏమంటున్నాడంటే, అబ్బాయి లేదా రాజుగారు, దేవుడు నీకు 100 అంతకంటే ఎక్కువే ఇచ్చాడు అని అంటున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న ఎలా ఉండిపోయిందంటే, మనం చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగం జరుగుతుంది అంటే నాటుళ్ళు, విత్తనాలు వంటివి జరుగుతున్నాయి. విత్తనాలు వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుదంటారా? మొలకెత్తు. ప్రతి దాంట్లో కూడా 100% రావడం కష్టం. చదువులో కూడా ఆఖరికి 99% అయినా సరే వచ్చి ఒకరి దగ్గర ఆపివేస్తారు, 100కి 100% ఉండకూడదని. ఎక్కడో అరొక్కడో 100కు 100% వస్తాయి. కానీ ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీకున్న ప్రతి వ్యవసాయ రంగంలో కానీ, పని విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, నా దేవుడు నీకు ఇచ్చిన భార్య అయినా, భర్త అయినా, వ్యాపారమైనా, చేతి పని అయినా సరే దేవుడు నిన్ను దీవించి 100కు 100% అనుగ్రహించును గాక. ఆదికాండం 24:1 ఉంటుంది. అబ్రహామునంటే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదం అంటాడు. ఇది ఉంది, ఇది లేదు అని అనలేదంట. అన్ని విషయాల్లో అంటే నువ్వు ఏదైతే ఇదా అంటే అందులో ఉంది, ఇదా అంటే ఇందులో ఉంది, అదా అంటే అందులో ఉంది అన్నట్లుగా ఇది లేదు, అది రాదు అనే మాటలు అనవకుండా దేవుడు అంటే అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడంట. మరి మన దేవుడు ఎవరయ్యా అంటే దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మరి ఈరోజు మనకి ఎందుకు 100% రావట్లా, 100కు 100 ఎందుకు రావట్లేదు అని అంటే దేవుడు దీవించేవాడే, కానీ మనమే మన ఆలోచనలే, మన బుద్ధులే మనకి ఏమి తీసుకురావట్లేదంటే మార్కులు చూడండి. కొంతమంది బాగా చదువుతారండి, కానీ రైటింగ్ సరిగ్గా రాయకపోయినప్పటికి ఏం తగ్గిపోతాయి? మార్కులు తగ్గిపోతాయి. దేవుడు ఏమండి, అందుకని మనం చూడండి, ఎవరైనా దాని బాబు వచ్చాడు పుట్టినరోజు జరుపుకోవడానికి, ఏమని దీవిస్తావు? ఒకవేళ నిన్ను అడిగితే, మరే నువ్వు 100 ఏళ్ళు అంతేనా, 110, 120 అనొచ్చుగా. కానీ అదేంటో మన యొక్క సాంప్రదాయమో, భారతీయ సాంప్రదాయమో, లేదా మనకి మన తరతరాల నుంచి వస్తున్న ఆ యొక్క మాట, రే నువ్వు 100 ఏళ్ళు పిల్లా పాపలతో, కొంచెం పెద్దవాళ్ళు అయితే పిల్లా పాపలతో దీవించాలని, లేదా ఇంకొంచెం చిన్నపిల్లడు అనుకోండి, రే నువ్వు ఇలాగే 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలరా. నాకు అనిపిస్తూ ఉంటుంది, 100 ఏళ్ళే ఎందుకు, ఇంకో 110, 120 అనొచ్చుగా. ఏమో ఆ మాట మట్టుగా అంటే 100 ఏళ్ళని మనం ఎందుకన్నామంటే 100% అంతే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఒక 101 అంటే 100 కంటే ఎక్కువ అయిపోద్దేమో మళ్ళీ. కానీ మన బిడ్డలు దీవించేటప్పుడు 100 ఏళ్ళు అని మనం ఎలాగంటామో, మన ప్రతి పనులు, మన ప్రతి వ్యవసాయంలో ఆఖరికి దేవుడు కూడా మనల్ని ఎలా దీవించాలంట? 100 దీవించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
100కు 100% లేదా 100కి 100% ఆశీర్వాదములు పొందిన వ్యక్తులు మనకి ఈరోజు ఏమి నేర్పాలనుకుంటున్నారో ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం. మొత్తం విషయం మనం చూసిన వారం అయితే మొదటి విషయము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇందులో 3 రకాలైన దీవెనలు ఉన్నాయి. అదేంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు ఇస్సాకును గొప్ప చేశాడు. దేన్ని బట్టి? రెండో ప్రశ్న. అతడు 100 ప్రతిఫలాన్ని పొందాడు. దేన్ని బట్టి? ఇక మూడో విషయం, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎందును బట్టి అని అంటే, ఒకే ఒక విషయాన్ని గురించి చుట్టూ తిరుగుతున్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి, చెప్పండి ఏంటంట? ఏం వేసాడు? విత్తనం వేసాడు కాబట్టి పంట చేతికి వచ్చింది. విత్తనం వేసాడు కాబట్టి అది రిజల్ట్ ఇచ్చింది, పంట చేతికి వచ్చింది, పలుకుబడి బాగా వచ్చింది, డబ్బు వచ్చింది, ఆ ఊర్లో గొప్పోడైపోయాడు. విత్తనం బాగా వేశాడు, దేవుడు దీవెన పొందుకున్నాడు, పంట పండింది, ఆశీర్వదించబడ్డాడు. ఇవన్నీ ఎలాగో తెలుసా? సోమరగా ఇంటికాడ కూర్చుంటే రాలేదు. ఇది గుర్తుపెట్టుకుని ఏం చేస్తే వచ్చింది? తాను చేయాల్సిన పని, తనకు 100 ఆశీర్వాదం రావడానికి తను ఏ పని చేయాలో, దేవుడి దీవెన రావడానికి తను ఏ పని చేయాలో, దేవుని యొక్క సమయంలో లేదా దేవుని యొక్క విషయంలో కానీ లోక విషయంలో కానీ గొప్పవాడు అవడానికి తను ఏం చేయాలో అది చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఇంటికాడ కూర్చొని కాలు చాపుకొని నన్ను ఎందుకు దీవించవు ప్రభువా అంటే, ఇంటికాడ కూర్చుంటే దీవిస్తాడా? ఏమండి, ఏ ప్రార్థన చేయకుండా రోజంతా సోమరిపోతులో కూర్చొని ఏమనుకోదు ఒకవేళ ఎలా ఉంటే గబగబా అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు నా గురించి చిన్న ప్రార్థన చేయండి అని చెప్పి, ఇక నాకు ఖచ్చితంగా ఏమొచ్చేద్ది? నువ్వు మోకరించవు. ఈరోజు నిజంగా ప్రపంచం ఇలాగే తయారైంది. సమస్యల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా? ఇదిగో మా ఫోన్ నంబర్, మాకు ఫోన్ చేయి. ఆశీర్వాదం మీకు కావాలా? మీరు సోమరిపోతులు ఎలా కూర్చున్నా పర్లా, మాకు డబ్బు పంపించేయండి, మా ప్రేయర్ టీం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. దీనికి అలవాటు పడిపోయాం మనం. ఇంట్లో మనమేమో సోమరిపోతులాగా మారిపోయి, ఏమంటే ఉదయం లేచాక ఒకసారి ఆలోచన చేసుకో, మనకి ఎందుకు దీవెనలు రావట్లేదు అంటే, ఏమంటే ఉదయం లేచి బైబిల్ తెరిచి వాక్యం చదివావా? ఉదయం లేచి దేవుని మోకరించి చిన్న ప్రార్థన చేసావా? ఈరోజు ఆదివారం ఆరాధనే, దేవుని మందిరానికి వెళ్ళి ఏమంటే చిన్న ప్రార్థన చేసుకుని, దైవ సేవకుల దగ్గర సమయం లేకపోతే, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నేను దేవుని మందిరికి మానకూడదు కానీ తప్పని పరిస్థితి, కొన్ని పనులు బట్టి నాకు ప్రార్థన చేయండి అని చెప్పి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుని దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నామా? నీకు ఖాళీ లేదు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, అయినా సరే ఒక అడుగు దేవుని మందిరంలోకి వెళ్ళి మనం చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఇస్సాకును దేవుడు 100 దీవించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, గొప్ప చేశాడు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు అంట విత్తనం వేశాడు. ఆ విత్తనమే దీవెనైంది, ఆ విత్తనమే ఆశీర్వాదమైంది. మీకు చిన్న మాట చెప్తా. ఒక ఆయనంట ఒక 10 ఎకరాల చెరువు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడంట. చెరువు పని ఆలోచన చేయని ప్రియులారా, లేదా ఒక 10 ఎకరాల పొలం తీసుకున్నాడో చెరువు తీసుకున్నాడో, మీకు ఏది నచ్చుతుంది అనుకోండి. ఏమంటే పనులు పెట్టి ఈయన మట్టికి ఇంటికాడే కూర్చుంటున్నాడంట. ఏం చేయట్లేదు. ఏమండి, ఆ వ్యవసాయమో లేదా చెరువు దగ్గరికి వెళ్ళి అరే అసలు ఎంత వేసామో, ఏ పిల్ల వేసామో, దాని ఎంత కాటా వస్తుంది, దాని రేట్ అంతా ఏం లేవు. నానిచ్చాడు డబ్బు కాబట్టి చెరువు చేస్తున్నాడు. ప్రతిసారి నష్టమే వస్తుందంట. చెప్పండి, ఏమొస్తుంది? నష్టమే వస్తుందంట. అయితే ఒకరోజు ఒక స్నేహితుడిని కలిసి, సరే నాకు నష్టమే వస్తుంది కానీ లాభం రావట్లేదురా అన్నప్పుడు, ఇతడు చెప్పిన మాటలన్నీ తెలుసుకొని స్నేహితుడు సలహా చెప్పాడంట. ఏంటా సలహా అంటే, రే నువ్వు పని చేయి, ఉదయం 7 గంటల కాడి నుంచి 10 గంటల కల్లా నీ పొలంలో లేదా నీ చెరువు దగ్గర ఒక కొంగ వస్తుందిరా, ఆ కొంగను చూస్తే, ఆ కొంగకి నీరు పెడితే, మనకు కూడా ఈగ కావాలి, ఆ కొంగ నిన్ను దీవించి వెళ్ళిపోతుందిరా అని చెప్పి ఏమంటే ఆలోచన చేయండి.
ఒక చిన్న సలహా ఇచ్చాడంట. అయితే ఆలోచన చేయండి, ఈ స్నేహితుడు ప్రతిరోజు తన యొక్క వ్యవసాయము లేదా చెరువు దగ్గరికి వెళ్ళడం దేనికోసం చూస్తున్నాడు. అలా 3 నెలలు అయిందంట, పట్టుబడి పట్టారంట, లేదా పొలం కోత కోసారంట. ఎప్పుడు రానంత రాబడి దిగుబడి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంటే, అదే ఏంటో నాకు ఇంత దీవెన, ఇంత ఆశీర్వాదం, నేనేం చేయలేదు, వెళ్ళాను, కొంగను చూశాను, కానీ విచిత్రం ఏంటంటే ఒకసారి కూడా కొంగ కనబడలేదు, ఒకసారి కూడా నేను నీళ్ళు పెట్టలేదు అన్నాడంట. అప్పుడు స్నేహితుడు చెప్పాడంటే, కొంగ లేదు, ఏమీ లేదు, నువ్వు ఇంటికాడ కూర్చొని సోమరిపోతులా కూర్చున్నావని చెప్పి ఏ వంక పెట్టాను, కొంగ అని వంక పెట్టాను. నువ్వేం చేస్తావంటే పొద్దున్న 7ంటికి చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోయావు. ఎప్పుడు ఆ టయానికి నీ కింద ఉన్న కూలివాడో లేదా నువ్వు ఎవరికైతే అప్పగించావో చెరువు పొలము, ఆ వ్యక్తి ఏం చేయడం మొదలెట్టాడంటే, ఒకవేళ చెరువు అనుకోండి, అరే చేపలకి వేయాల్సిన మేత అంతా పక్కనోడికి అమ్మేసుకుంటూ ఉంటున్నాడు, అడిగితే వేసానని అంటున్నాడు. కానీ నిన్ను చూడగానే ఏమి పుట్టిందంటే భయం కలిగింది, ఇదేంటి మా యజమాని ఎంత పొద్దులు ఇస్తాడు అని చెప్పి వేయలేక ఏం చేయడం మొదలెట్టాడంటే మేత వేయడం మొదలెట్టాడంట. ఆలోచన చేయండి, ఈయనేమో ఒక ఆడికి వచ్చాడు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే అసలు చెరువు ఎలా ఉందో చూస్తాకు వచ్చాడేమో, రోజు వచ్చేస్తున్నాడని చెప్పి ఇక తప్పదురా బాబు అని చెప్పి చెరువు వైపు దృష్టి పెట్టాడు. అందుకని రాబడి ఇంటికి వచ్చింది. ఈరోజు మాట్లాడు తెలుసా, విత్తనము వేయడం అంటే కష్టపడడం. బైబిల్ ఏమని చెప్తుంటే, శ్రద్ధగా పనిచేసే వాడికంట మెండుగా దీవెనలు ఉంటాయంట. ఈరోజు నువ్వు పని చేసేది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, సిగ్గుపడకండి. నీ పని నీకు జీతాన్ని ఇస్తుంది, నీ పని నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నా సేవ పని నేను శ్రద్ధగా చేయాలి. సంఘబిడ్డలైన మీరు మీ కుటుంబ విషయంలో మీ కుటుంబం కొరకు మీరు ప్రయాసపడాలి. చిన్నదో పెద్దదో ఏమండి, మనం ఆ పని చేయగలిగితే మన ఇంట్లో ఏమండి దారిద్ర్యం అనేది కనబడదు, నూరంతల ఆశీర్వాదం అని మనం చూడగలుగుతాం. విత్తనము వేయడం అంటే రెండవది మనం చూసిన వారమైతే ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట మనం చూసిన వారమైతే విత్తనము వేయడము అంటే ఏమండి మనం మంచి పని చేయడం. చెప్పండి, ఏం చేయడం? మన పిల్లలకు ఆశీర్వాదం రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మంచి పనులు చేయాలి. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ ధర్మ కార్యాలు చేసేటప్పుడేమో మంచిది మనం తింటాం, చెడ్డది కులిపోయిందేమో పక్కన వాడికి ఎత్తాం, అంతేనా? కానీ అసలు ఆశీర్వాదం ఎక్కడుంది అంటే మనం ఏం తిన్నా పర్లేదు, పెట్టగలిగే వారికి ఏం పెట్టాలి, మంచిది పెట్టాలి. ఆ పెట్టుడు దాంట్లోనే ఆశీర్వాదం ఉంది, ఆ పెట్టిన దాంట్లోనే దీవెన ఉంది. ఒక ఆయన అంటే ఎండలు పడి వెళ్తున్నాడు, చాలా దాహం వేసేస్తుంది, మంచినీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడట. ఆ తల్లి, అయ్యా నీకు ఏం కావాలి అని అడిగితే, అమ్మ ఎండ వల్ల నాకు కొంచెం దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు అవ్వా అంటే ఆయన చూసి జాలిపడి కొంచెం మజ్జిగ చేసి ఇచ్చిందంట. ఆలోచన చేయడం ప్రియులారా, కొంతకాలం తర్వాత ఏ ఇంటి వారైతే తనకి మజ్జిగ ఇచ్చారో ఆ ఇంటి వారి పాప అనారోగ్యంతో బాధపడుతుంది. హాస్పిటల్కి వచ్చారంట. ఏమంటది, ఎవరు చేసినా లేదా ఏ హాస్పిటల్కి వెళ్ళినా తీరని రోగం వచ్చిందంట. అయితే అక్కడ వచ్చిన డాక్టర్ ఆమెను చూసి కొన్ని సంవత్సరాల క్రితం ఈమెను మంచినీళ్ళు అడిగితే మజ్జిగిచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో చెప్పకుండానే, అమ్మ ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నా బిడ్డకు అనారోగ్యము, వైద్యానికి డబ్బులు లేవు, కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ గారంట మంచి వైద్యం చేస్తారంట, అందుకే ఇక్కడ దూరకు వచ్చాం. అప్పుడు ఆయన అన్నాడట, ఈమె దగ్గర రూపాయి కూడా తీసుకోమాకండి, ఆ పిల్లకు నేనే వైద్యం ఉచితంగా. ఎందుకో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం ఆమె ఏం చేసింది, తన యొక్క కార్య విషయంలో మంచి చేసింది. మనమేమనుకుంటాం, దేవుడు దిగి రావాలనుకుంటాం. దేవుడు దిగి వస్తే ఎన్నో అంటే మనం అలా అనకూడదు, కానీ మనం అంజులుగా ఉన్నప్పుడు దేవుడి కోసం ప్రసాదాలు పెట్టేవాళ్ళం. ఈరోజు ఆలోచన చేయని ప్రియులారా, దేవుడు తింటాడో లేదో తర్వాత విషయం. నేటి క్రైస్తవ సమాజం కూడా ప్రసాదాలకి అలవాటు పడ్డాం అనుకోండి. అయితే గమనించండి, ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఏమండి, తినని వాటికి మనం ఆహారం పెడతాం, కానీ ఆకలేస్తుందమ్మా అని ఇంటి ముందుకు వచ్చేవాడికి మట్టిగా లేదని అనిపిస్తాం. మనం విత్తే దాంట్లో మనం పెట్టుకుంటూ చూడండి, అది రానున్న మన తరం వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మన ఇంటికి సహాయము అని వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎవరిని చూడాలి అంటే క్రీస్తును చూడాలి. మా అమ్మ నాకు ఎప్పుడో ఒక మాట చెప్పేది, ఎప్పుడు పెట్టేవారికి పెట్టబాకరా, మనమేమో పెట్టేవారికి పెట్టడం ఏంటో చెప్తాను. ఉదాహరణగా మౌనిక ఉంది, మన మౌనిక ఉంది. మౌనిక రోజు చికెన్ కూర వండుకుంటుంది.
ఏమండి ఆ చికెన్ కూర నాకు కొంచెం పెట్టింది. నేనేం చేస్తాం అనుకున్న అలవాటు ఏంటి అంటే, అయ్యో మౌనిక ఎప్పుడు ప్రతి ఆదివారం ఏదో వండుకొని నాకు పెడుతుంది కాబట్టి నేను కూడా ఏం పెట్టాలి మౌనికకి, మేము చికెన్ అంటే చికెన్, చేప అంటే చేప, రొయ్య అంటే రొయ్య, ఈవిడ పెడుతుంది కాబట్టి మన పద్ధతి ఏంటి అంటే, నేను ఈరోజు చేపల కూర ఇచ్చాను, ఆవిడ ఈరోజు చికెన్ కూర ఇవ్వాలి. అంటే మనం ఏంటంటే ఇచ్చి పుచ్చుకునే అలవాట్లు ఎక్కువైనాయి. కానీ ఎప్పుడైనా సరే అడుక్కున్నవాడికి పప్పేసి వాడు నాకు పచ్చడేస్తే బాగుండని అనుకుంటావా? అడుక్కున్నవాడి దగ్గర ఎందుకని? వాడు వేస్తానని నువ్వు తీసుకుంటావు అసలు? ఎందుకని? ఒక ఆలోచన ఉండిపోయింది ఆడి దగ్గర. వాడే 4 వెళ్ళి అడుక్కుని తింటాడు, వీడు నాకేం పెడతాడురా అనుకుంటాం. నేను అంటాను, మనం ఎవరికైనా ఏ పెట్టే విషయంలో అయినా సరే ఏం పెట్టాలో తెలుసా? మళ్ళీ మనకి తిరిగి పెట్టలేని వారికి మనం పెట్టడం వల్ల వాడు తిరిగి ఇవ్వలేడు గనక వాడు ఇచ్చేది ఏంటి అంటే, నువ్వు నీ ఇల్లు చల్లగా ఉండాలనుకుంటాడు. ఒక దీవెనే, ఆ దీవెనే నీకు నీ ఇంటికి ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్సాకు ఆ దేశం ఉన్న వాడే విత్తనము వేశాడు. ఆ విత్తనము మంచి కార్యాలు అనుకుంటావో, ఆ విత్తనము దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో దశమ భాగం అనుకుంటావో, లేదా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కష్టార్జితం అనుకుంటావో, బైబిల్ సెలవిస్తుంది నీ పని నువ్వు చేస్తే దేవుడు తన పని తాను చేస్తాడు. కాబట్టి పని చేయకుండా దీవెన రావాలి, పెట్టకుండా ఆశీర్వాదం రావాలి, ఇవ్వకుండా వర్ధిల్లిపోవాలి అంటే అసాధ్యం. మనుషులని వేమిత్తులో వాటినే కోస్తావని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం విత్తే వారముగా ఉండాలి. ఇక రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనము 23వ వచనము, ఈ 2 వచనాలు మనం చదువుకుంటే అక్కడ దూరంతల ఆశీర్వాదం రావడానికి గల కారణాలు ఏంటో చెప్పుకుంటూ వస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి, ఒకటి దూరంతులుగాను, ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. అలాగే మనం గమనించిన వారమైతే 23వ వచనం, మంచి నేలను విత్తున్నవాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించు. మనందరూ తెలుసు ఉపమానం కథ. విత్తువాని విత్తనం విత్తాడు, ఉపమానం కథ అన్నమాట. ఇక్కడ విత్తనం కాదు మనం చూడాల్సింది, నేలను చూడాలి. 4 రకాలైన నేలలు ఉన్నాయంట. ఒకటి త్రోవ పక్కన నేల. విత్తనం వేసేవాడు విత్తుకుంటూ వెళ్తుంటప్పుడు అంట కొన్నిసార్లు త్రోవ పక్కన రోడ్డు మీద పడతాయి, పిచ్చుకలు ఎత్తుకెళ్ళిపోతాయి. రెండవది రాతి నేల పడతాయి, బలము లేనందున, వేరు దిగనందున, నేల సరిగ్గా లేనందున ఎదగవు, మాడిపోతాయి. మూడవది ముండ్ల తుప్పలలో పడతాయి, ఎదుగుదామనుకుంటే ముళ్ళు అణిచివేస్తాయి. కానీ దున్నబడి, మెత్తన చేయబడి, రాళ్ళు గెడ్డలు సైతము కూడా నలపివేయబడి మెత్తన చేయబడిన మంచి నేల పంటకి ఏమిస్తుందంట? 100 ఆశీర్వాదం. త్రోవ పక్కన జీవితంలో ఉన్నావో, రాతి జీవితం కలుగున్నావో, ముళ్ళ జీవితం కలుగున్నావో, మంచి జీవితం కలుగున్నావో నీ చేతులకు అప్పగిస్తున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి వారికి అన్నీ మంచి జరుగుతాయని సామెత మనందరికీ బాగా తెలుసు. మనం కూడా ప్రేమ దేవుని బిడ్డ మంచి మనసు కలిగి ఉండాలి. ఇది రెండో అనుభవం. మన పిల్లలకి దీవెన రావాలి అంటే మనమేమో ఆ జీవితం అంటే ఇలాగ అనుకోకూడదులేండి. మనం కూడా ఏంటంటే మనకు నోరు ఉంది కదా, లేదా నాకు ఈరోజు అవకాశం ఉంది కదా అని చెప్పి వాళ్ళ జీవితాలు వీళ్ళ జీవితాలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చాడీలు చెప్పి, ఏమంటే ఊసులు చెప్పి, ఒకరి మీద ఒకరి ముసలమ్మ ముచ్చట్లు చెప్పి, ఏమంటే వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడం వల్ల ఏమంటే మన ఇల్లు దీవించబడిద్దా? దీవెన రాదు. మన దీవెన రావాలంటే మనం మంచి వారమై ఉండాలి, మన మనసు మంచిదై ఉండాలి, మన బుద్ధి మంచిదై ఉండాలి, మన గుణము మంచిదై ఉండాలి. ఒక మాటలో చెప్పండి, మంచిది అనే మాటకి పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది. మన బిడ్డలకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము మంచి వారమైతేనే వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉండాలి, యథార్థవంతులుగా మనం ఉండాలి, నిష్కపటములుగా మనం ఉండాలి. మనం చేసే ప్రతి విషయములో ఏమంటే స్వార్థము, ఆపేక్ష వంటివి చూడక మనం ఏం చూడాలో తెలుసా? నేను చేసే పని మంచిది. నెహెమ్యా అంటాడు కదా, నేను చేసే పని మంచిది. ఆ మంచి పనికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ దేవుడు 52 రోజుల్లో ఆ ప్రాకారమును, ఆ యొక్క తలుపులు కట్టించి దేవుడు విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. మనం చేసే మంచి పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా తద్వారా దేవునికి, ప్రజలకు విజయమే వస్తుంది.
కొన్నిసార్లు అడ్డంకులు ఆటంకములు అవరేలుగా వచ్చినప్పటికీ, సమయములు వెచ్చించబడుచున్నప్పటికీ, ఏమంటే మంచి నేల అవ్వాలంటే ఒకసారి చూడండి మీరే, పొలము బీడి పొలం ఉంటుంది. బీడి పొలం అంటే తెలుసుగా, ఎండిపోయి రాళ్ళు రప్పడుతూ ఉంటుంది. అందులో విత్తనం వేయడు. కారణం ఏంటో తెలుసా? ఆ నాగలు తీసుకొని దాన్ని దున్ని నీళ్లు పెట్టి ఆ మట్ల గడ్డలన్నింటిని కూడా మెత్తలు చేసి నానబెట్టి, ఏమంటారు ఆ భూమిని, నాగలి దున్నిన భూమిగా ఉంచితే విత్తనం వేసే ప్రతి విత్తనము ఏమైందంటే మొలకెత్తి గింజ పట్టి ఫలించి కోత కోయబడి ఇంటికి చేర్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని కింద వచనంలో మరొక గురుగులు గోధుమల ఉపమానం చెప్పాడు. మంచి విత్తనం వేశాడంటే గోధుమలు, కానీ సాతానుడు గురుగులు విత్తాడు. రెండు ఎదిగినాయి, కానీ గురుగులు కోతకాల సమయం మందు అగ్నిలోకి, గోధుమలు ఇంటికి చేర్చబడ్డాయి. మంచి పని ఎప్పుడు కూడా క్షేమము, సమాధానము, సంతోషము తీసుకొస్తుంది. మన మంచి మనసే మన బిడ్డలకు మంచి జరిగిద్ది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. నూరంతల ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా? మనం ఇలా ఉంటే కాదు, మనలో దున్నబడవలసిన దున్నబడాలి. ఉండకూడని వాటిని దున్నుకొని మెత్తలు చేయబడి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన జీవితం మంచి జీవితాన్ని చూపిస్తుంది. ఎన్నో తీసివేసుకోవాలి, ఎన్నో నలిపివేసుకోవాలి. మీరు కొలస్సీ పత్రిక చదివితే 3వ అధ్యాయము 6వ వచనం కానించి దేన్ని వంచాలో, దేన్ని తుంచాలో, దేన్ని పెంచాలో 3 విషయాలు ఉంటాయి. దీన్ని తీసివేయండి, దీన్ని వంచివేయండి, లేదా దీన్ని ఎదగనివ్వండి అంటాడు. నేను మొక్కగా చెప్తున్నాను, కొన్ని చెట్లు వంచాలి, కొన్ని చెట్లు తుంచాలి. కలుపు మొక్కలు కదా, తుంచాలి. ఇంకొన్ని చెట్లు ఎదగనివ్వాలి. అప్పుడే ఎదిగే మొక్కలే మన చేతికి పంటను తీసుకొస్తాయి. కలుపు మొక్కలు ఆ ఎదిగే మొక్కను ఆపివేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఏళ్ళతో సహా పీకేయాలి. పాపాన్ని సూచిస్తుంది ఆ కలుపు మొక్కలు. కొన్ని వంచకూడదు, అవి ఎదిగే వాటిని పాడు చేస్తాయి. కొన్ని మొక్కలు ఏపుకి ఎదుగుతాయని చెప్పి కొన్నిటిని నరికి వేస్తారు, కొన్నిటిని వంచి వేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా అవ్వాలి అంటే కొన్ని వంచాల్సినవి ఉన్నాయి, కొన్ని తుంచాల్సినవి ఉన్నాయి, కొన్ని పెంచాల్సినవి ఉన్నాయి. మీరు ఇంటికెళ్ళ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కానించి 12వ వచనం వరకు చదువుకుంటే ఆ విషయాలు మీరు చూస్తారు. 1, విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. 2వది, మంచి నేలగా తను సిద్ధపరచబడ్డాడు. 30 గాను 60 గాను 100 గాను ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట చెప్పి ఈరోజు నేను వాక్యం త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. సమర్పణ జీవితాన్ని చూపిస్తాను. వదులుకోవాలి, కొన్నింటిని ప్రభు కొరకు సమర్పించుకోవాలి, ప్రతిష్టత కలిగి జీవించాలి. ఈ దేహము శరీరము కొరకు అనే నిర్ణయాలు తీసుకోవాలి. మనం చాలాసార్లు పనైతే చేయం కానీ పాట పాడతాం. ఏమని? సమర్పణ చేయుము ప్రభువు నాకు, నీ దేహము, ధనము, సమయము. నా దేవుని కంటే 3 సమర్పించాలంట. ఏంటది? 1, దేహము. రోమాపత్రిక 12వ వచనములో ఈ సజీవ యాగముగా మీ దేహము దేవునిది గనక నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడి నోటితో ప్రభువును ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడికి అంగీకరించాలి. 2వది, నీ ధనము దేవుని సందులో ఖర్చు పెట్టాలి. 3వది, సమయము దేవునికి ఇస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాటలు పాడుచు, స్తుతులు చేస్తూ, వాక్యము చదువుతూ, ప్రార్థనలు చేస్తూ దేవుని సందులో గడిపే వ్యక్తిగా ఉండాలి. అలాగని పని మానద్దని చెప్పట్లా. మీరేమనుకుంటారు? వాక్యం చదవగానే పాస్టర్ గారు చెప్పారు మా అమ్మ నాన్న వదిలేమంటున్నారని. అమ్మ నాన్న వదిలేమంటడం కాదు అక్కడ ఆ బాధ్యత. వదిలేసి వచ్చేయండి, అక్క చెల్లెలు వదిలేసి వచ్చేయండి. ఈరోజు చాలా మంది అక్షరం మనుషులు చంపును అన్నారు. మనమేమనుకుంటాం? అక్షరాన్ని చదివేసాము, అమ్మ నాన్న వదిలేమన్నాడు అని. అంటే ఆత్మీయమైన బంధాలు. చూడండి, మనం చాలాసార్లు సంక్రాంతి పండగకి చేసుకున్నప్పుడు ఫస్ట్ భోగి వస్తుంది.
భోగి ఏం చెప్తుంది తెలుసా? బంధాలను వదిలేయి. కొన్నిసార్లు చూడండి, అరే ఆ కుర్చీ ఏంటమ్మా ఇంకా ఇరిగిపోయిన అక్కడేంటో, అది మా నాన్నగారి కుర్చీ అండి, జ్ఞాపకాలండి అంటాం. అలాంటి బంధాలు తెంచుకోవాలి. అందుకని పాడైపోయిన కుర్చీలు ఏం చేస్తారు? ఆ రోజున ఎక్కడెక్కడ ఉన్న మూల అన్నీ తీసి నిప్పులో ఎదికేస్తారా అంటే బంధాలను తెంచుకోవాలి. రేపో మాపో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా. ఈ లోక వాటితో బంధాలు పంచుకోకూడదు. నా భార్య, నా పిల్లలు కాదు, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలు, నేను ఉన్నంత వరకు నేను చూసుకుంటా. కొంతమంది చూడండి విడవలేకపోతూ ఉంటారు కొంతమంది, అయినప్పటికీ కూడా. అందుకని దేవుడు కొన్ని వాటిని కొన్ని మధ్యలో విడిపిస్తూ ఉంటాడు. నాకు ఎందుకు అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందో ఏంటో నాకైతే ఇది అని నేను కరెక్ట్గా చెప్పను. కానీ మనలో దేవుడు బంధాలను విడగొట్టాలి లేదా బంధాలను ఎలా తెంచుకోవాలో చెప్పడానికి మన ఆడపిల్లే మనకు చాలా ఉదాహరణ. ఏమండి, మీకు అనిపించింది ఎప్పుడైనా? మగపిల్లోడేమో కోడలు ఇంటికి తెచ్చుకుంటాం, కానీ కూతురు మట్టిగా పంపించేస్తాం. ఎప్పుడైనా ఆలోచన వచ్చింది అసలు కూతురుని ఎందుకు పంపించాలి? ఏమండి, ఆడపిల్లలకి క్షేమం లేని చోటేమో కూతురుని పంపిస్తామా? అన్నీ ఉన్న మగవాడిని ఏమో తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటామా? అది ఎవరిని పంపించాలి? మగవాడిని కదా బయటికి పంపించాలి, ఆడపిల్లకి అది ఇంట్లో ఉంచుకోవాలి. బంధాలు, పేగు బంధం అంటారు. ఈ బంధం పేరేంటి? పేగు బంధం. అంటే అమ్మా ఎవరో శాశ్వతం కాదు, ఎవరో కూడా చివరి వరకు కడ వరకు ఉండరు, కడ వరకు ఉండేది దేవుడే. ఆ దేవుడితో నీ బంధం ఉండాలి అంటూ మనకి నేర్పడానికి కొన్ని త్యాగాలను దేవుడు నేర్పుతున్నాడు. కొన్నిసార్లు మనం ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము అని అంటే ఉండకూడని వాటిని ఉంచుకోవడం బట్టి. ఇప్పుడు నేను అంటాను, పేగు పోతో లేదా కడుపులో ఏదో ఇదొచ్చి, ఏమండి, లేదా నరం చిట్లో లేదా సంథింగ్ ఏదో జరిగింది అనుకోండి, డాక్టర్ అంటారు అమ్మ కట్ చేసి తీసేయాలంటారు. నువ్వు ఆ పేగు మీద బంధంతో అయ్యా ఉంచే అయ్యా అంటే ఏమైంది? 24 గంటల పేగు ఉందండి, బాగా తినేసి దాన్ని బాగా కొవ్వు పట్టేసి జాంకాయ గింజలు టమాటా గింజలు అందులోకి వెళ్ళిపోయి ఒక్కోసారి ఎడం పక్కన నా కుడి పక్కన ఉంటుంది ఆ వేస్ట్ పేగు, ఎంతే ఉంటుంది, నాకు తీసేయలేండి అందుకే చెప్తున్నాను నేను. బాగా మాంసాలు తినేసి జాంకాయ గింజలు తినేసి టమాటా గింజల వల్ల ఇది పుడికిపోతుంది. కొన్నిసార్లు అరుగుదల లేనివి చెత్తా చెదారం అంతా ఒకటి మోషన్ వైపు, రెండవది ఈ వేస్ట్ పేగు వైపు 24 గంటల పేగు అంటారు దాన్ని. అది నిండిపోతే 24 గంటలు నొప్పి వస్తుంది. నొప్పి ఎన్ని వాడినా తగ్గకపోతే డాక్టర్ గారు పరీక్షించి అమ్మాయి 24 గంటలు నొప్పి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ ఎందుకు చేయాలంటే అది ఉండకూడదు, నీ దేహంలో వచ్చి తీసివేయాలి. లేదు పాస్టర్ గారు ఎప్పటి నుంచో నా కడుపులోనే ఉంది, కొంచెం ఉన్నవండి అంటే అది పగిలి చనిపోతా విషమైపోతుంది. కనుక ఏదైతే ఉండకూడదు దాన్ని కట్ చేస్తాను. దేవుడు కూడా కొన్నిటిని నీకు కట్ చేస్తాను. బైబిల్ కత్తిరి లాంటిది, కొత్త నిబంధన పాత నిబంధన అనే 2 కత్తిరి నీ ముందు పెట్టాడు. కొన్నిటిని కట్ చేసుకోవాలి, కొన్నిటిని తెంపేయాలి, బంధాలను తెంచుకోవాలి. చూడండి, మనం కన్న బిడ్డలనే అంటే మీకు అర్థమయ్యే చెప్తున్నా, కన్న పేగుని ఏం చేస్తాం? లేదండి నా కడుపులోనే పుట్టాడు, నా కడుపులోనే ఉన్నాడు, కనేటప్పుడు కూడా మమ్మల్ని వేరు చేయొద్దండి అని చెప్పి బొడ్డు తాడిని కట్ చేయకుండా ఉంటామా? బొడ్డు తాడిని కట్ చేస్తాం, పిల్లల పెళ్లి సమయంలో కట్ చేస్తాం. ఏమండి, అలాగే బంధాల్లో మనం మరణించేటప్పుడు మరణం ద్వారా ఎన్ని బంధాలు సమర్పించుకుంటున్నామో. ఇవన్నీ దేని చూపిస్తున్నాయి అంటే నీ బంధం దేవునితోనే కానీ ఈ భూలోక సంబంధమైన కాదు. మనకి ఎప్పుడు దీవెన తెలుసా, ఎప్పుడు ఆశీర్వాదం తెలుసా? మనకు దేవునితో ఒక అనుబంధాన్ని పెట్టుకున్నప్పుడు, ఆయన దేవుడని, ఆయనే నా తండ్రిని మనం తెలుసుకున్నప్పుడు, సమర్పణ కలిగిన జీవితం వచ్చి ఈ పాడే జీవితానికి ఇంకా ఎన్నాళ్ళు సినిమాలు, సీరియళ్ళు, షికారులు, సరదాలు, సంతోషాలు, ఇక దేవుని కోసం బతుకుతానని నిర్ణయం తీసుకుంటే అటు వారికంటే 100 ఆశీర్వాదం 3 చెప్పాను. ఒకటి, విత్తనం వేశాడు ఇస్సాకు, 100 ఆశీర్వదించబడ్డాడు. రెండవది, విత్తువాడు విత్తనము మంచి నేలలో వేశాడు, 100 ఆశీర్వాదం పొందాడు. సమర్పణ కలిగిన వ్యక్తి తన కుటుంబ బాంధవ్యాలు విడిచిపెట్టుకున్నాడు, దేవుడి దగ్గర 100 ఆశీర్వాదం పొందాడు. కానీ దావీదు మట్టిగా నా జనం ఎంత ఉన్నారా అనుకుంటే మోవాబు చెప్తున్నాడు, అయ్యా 100 కంటే ఎక్కువే ఉంటారు కానీ తక్కువ ఉంటారు. అంటే 100%, 100% బ్యాటరీ ఫుల్ అవ్వాలన్నా 100%, అంతకంటే ఎక్కువ అవదు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, దేవుడి రోజు వాక్యం వింటుండగా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సమర్పణ కలిగిన జీవితాలతో క్రైస్తవ భక్తులు ఎదిగి ఫలించి 100 ఫలించి అభివృద్ధి దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాలని గుర్తిరిగి ఆయన కొరకు జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.